వస్తుందండి, వస్తుంది. ఇంటికి తెచ్చిస్తున్నారా? ఇంటికి కాళ్ళకాడ తెచ్చిస్తున్నారు. ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగుందండి. నాయకులు బాగాలేదు అంటున్నారు. ఎవరు అంటారు అలా ఎట్టు అలా ఉంటే ఇలా ఎట్టు అండి తేడా. లేదంటున్నారు. అభివృద్ధి తెలియదు, బ్రహ్మాండంగా ఉంది. అందరికి ఇంటికాడ తెచ్చేస్తున్నారు. రైతు భరోసా ఇస్తున్నారు. 18 డబ్బు ఇస్తున్నారు. రైతు భరోసాలో అసలు ఏం మందులు గట్ట ఏమి ఇవ్వట్లేదు అంటారు. మందులు కాళ్ళకాడకి వస్తున్నాయి కార్లు. పథకాలు ఇవ్వడం వల్ల సోమరపోతులు అవుతున్నారు కదా. అదండి పథకాలు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నాడు. చదువుకుంటే పిల్లలకి చదువుకుంటే డబ్బులు కొడుతున్నాడు. రోడ్లు తేడా అంతే అంతే తేడా వచ్చింది. అయిన వల్ల చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా మీకు పెన్షన్ వచ్చేది కదా మరి? వచ్చి తక్కువ వచ్చిందండి. ఇప్పుడు ఎక్కువ వస్తుందండి. 3000 3000 ఒకేసారి పెంచేసారంటారా? పట్టు నుంచి పెంచుకు వచ్చాడండి. అలాగా 2,000 కానీ పెంచుకు రాకముందు ఫస్ట్నే 3,000 ఇస్తా అని చెప్పారు కదా, అది ఇవ్వలేదండి. అలాగా మరి అది ఇవ్వలేదండి. అలాగే 50 మొన్న మార్చి నాటికి 3,000 పెంచాడండి. మార్చి నెలకే 3,000 ఇస్తున్నాడు. అప్పుడే 3 పట్లు ఇచ్చాడండి. 3,000 చెప్పు. ఈసారి ఎన్నికల్లో సీఎం ఎవరవుతారండి? చంద్రబాబు నాయుడు, జగన్ గారు. ఈసారి ఎన్నికల్లో ఎవరవుతారు? ఏమి ఎవరు చెప్తుంది? మనుషుల్లో ఉందా? ఏమి చెప్తామండి? జగన్ అయిపోయినది. జగన్ అయిపోవాలంటారు. ఆయన ఏమో అభివృద్ధి చేయలేదు, అవినీతి పరుడు అంటున్నారు. ఏం అభివృద్ధి చేయలేదు అన్నామండి. ఆయన చేసి పెట్టాడు. మనిషికి ఒక ఇష్టం అంతే అండి. నీ ఇష్టం తీది, నా ఇష్టం నాది అంతే. మీ పిల్లలకి ఉద్యోగాలు ఎక్కలేదా? ఉద్యోగాలు ఉన్నాయండి. ఉద్యోగాలు ఇస్తున్నాడు అండి. ఉద్యోగాలు ఇచ్చారు? ఈటీ హైదరాబాద్ వెళ్తున్నారు, ఏదో ఉద్యోగం వస్తుంది అంతే. మన రాష్ట్రంలో ఉన్నాయండి. హైదరాబాద్ కదా మన రాష్ట్రంలో. మన రాష్ట్రంలో ఉన్నారు 3 మంది ఉన్నాయి హైదరాబాద్లోని. మన రాష్ట్రంలో ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయండి? ఉన్నాయండి, చాలా మందికి ఉన్నాయి. జగన్ గారు ఇచ్చారంటారు. ఇచ్చాడు కొంతమందికి ఇవ్వలేదు. జాబ్లన్నీ ఉద్యోగాలు ఇచ్చాడండి కొంతమందికి, చాలా మందికి ఇచ్చాడు. 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? పనితీరు ఎలా ఉంది? అలా సాఫీగానే వెళ్తుందండి. ఎలా సాఫీగా అంటే అభివృద్ధి అని ఉందా? అభివృద్ధి అందవలసిన నిధులు అందుందండి. ఈ అభివృద్ధి వల్ల ఏమన్నా ఉపయోగం ఉందంటారా? పథకాలకు మరి ఉపయోగం ఉంది కదండి. పథకాలు ఇవ్వడం వల్ల వ్యవసాయం చేసే వాళ్ళు కూడా సోమరిపోతులు అయిపోతున్నారు. దాని మీద అభిప్రాయం అంటే వ్యవసాయం వల్ల కొంచెం లాసే కనపడుతుంది కానీ లాభం రావట్లేదండి. వ్యవసాయం చేసినండి అన్ని ఖర్చులు ఎక్కువ అవుతున్నాయండి వ్యవసాయానికి. ఈ రైతు భరోసా కేంద్రం వల్ల ఉపయోగం ఉందండి. ఏంటండి రైతు భరోసా కేంద్రం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? రైతు భరోసా కేంద్రం వల్ల ఉపయోగం ఉందండి. అయితే మరి అందరూ దానికి చేర్చలేకపోతున్నామండి. ధాన్యం ఖర్చులు అవుతున్నాయండి. తీసుకెళ్దాం పట్టుకెళ్దాం, మళ్ళీ ఆ రైతు భరోసా రేట్ ఇచ్చి అమ్మేదాకా మరి లేబర్ తట్టుకోలేకపోతున్నాం. ఖర్చులు ఇబ్బంది.